గచ్చిబౌలి అంజయ్య నగర్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. నాలాపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భవనం కూలిపోతున్న దృశ్యాలను చూసి స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనతో పరుగులు తీశారు. నిర్మాణంలో ఉన్న ఈ భవనం నాలాపై ఉండటమే కాకుండా పునాదులు బలహీనపడటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ టీంలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి అంజయ్య నగర్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. నాలాపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భవనం కూలిపోతున్న దృశ్యాలను చూసి స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనతో పరుగులు తీశారు. నిర్మాణంలో ఉన్న ఈ భవనం నాలాపై ఉండటమే కాకుండా పునాదులు బలహీనపడటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఫోన్ ఇన్ ద్వారా సమాచారం అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, ఆ భవనం శిథిలావస్థలో ఉన్నట్టు కనిపిస్తుంది. నాలాపై ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఆ భవనంలో ఎంతమంది నివాసం ఉంటున్నారు? దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? నవీన్, ప్రస్తుతం ఏదైతే అంజయ్య నగర్ లో జరిగిన ఈ ఘటన ఉందో దీనికి సంబంధించి ఒకవైపు అధికారుల నిర్లక్ష్యంని అద్దం పట్టేలా ఉంది. మరోవైపు ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వారి అత్యాశ కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఈ నాలాకు ఆనుకొని దాదాపు తక్కువ స్థలంలో, అంటే మనకున్న సమాచారం ఏంటంటే దాదాపు 70 నుంచి 80 గజాల మధ్యలో ఉన్న ఆ ల్యాండ్ లో 7 అంతస్తుల బిల్డింగ్ కట్టడంతో పక్కనే నాలా ఉంది. సో దానికి అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారు, లేదంటే దానికి ఇంకా లీగల్ అంశాలు ఏమున్నాయనే విషయాన్ని పక్కన పెడితే కనుక బిల్డర్లు అక్కడ ఎలాంటి పర్మిషన్ తీసుకున్నారు, లేదంటే 7 అంతస్తుల బిల్డింగ్ కట్టడంతో అది ఒక్కసారిగా ఆ నాలా వైపు మొత్తం కుంగిపోయి కుప్పకూలిపోయింది. సో దీంతో అక్కడున్న వాళ్ళంతా కూడా నిబెరపోయారు. అంటే ఇది ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది నవీన్. వాస్తవంగా ఇందులో ఎవరు ప్రజలు నివాసం ఉండట్లేదు. ఇది ఎవరికి కూడా ఇంకా వాటికి అడ్వాన్స్ ఇచ్చినట్లుగానే తెలుస్తుంది. 7 అంతస్తుల బిల్డింగ్ ని కొంతమంది కొనుగోలు చేసేందుకు అడ్వాన్సులు, కొంతమంది పూర్తి స్థాయిలో చెల్లించినట్లు తెలుస్తుంది. కానీ ఇది ఇక్కడ ఎవరు కూడా నివాసం ఉంటున్నట్లు కూడా మనకు అక్కడ ఎవరు బాధితులైతే లేరు. అయితే దీనికి సంబంధించిన ఓనర్స్ కానీ బిల్డర్స్ కానీ ఇప్పటి వరకు ఆ ఘటనా స్థలానికి చేరుకోలేదు. మనం అక్కడికి వెళ్ళి ఆ మొత్తం కూడా పరిశీలిస్తే కనుక ఎలా ఈ నిర్మాణాన్ని చేపట్టారు అనే ఒక ఆశ్చర్యం కలుగుతుంది. దాదాపు 50 నుంచి 60 గజాల స్థలమే అది. అక్కడ 7 అంతస్తుల బిల్డింగ్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సరిగ్గా ఈ ఏదైతే మాదాపూర్ సర్కిల్ పక్కనే ఉన్న అంజయ్ నగర్ లో ఈ యొక్క ఘటన జరిగిందో పక్కనే మరొక అపార్ట్మెంట్ ఉంది, వైట్ ఫీల్డ్ అపార్ట్మెంట్ అని. సో అందులో అనేక మంది దాదాపు ఒక 100 నుంచి 150 ఫ్యామిలీస్ అక్కడ స్టే చేస్తున్నారు. అక్కడే నివాసం ఉంటున్నారు. వాళ్ళంతా కొనుగోలు చేసి దాదాపు కొన్ని సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పుడు ఈ బిల్డింగ్ కూలిపోవడం పక్కనే ఉన్న ఈ వైట్ ఫీల్డ్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది కూడా నాలా వైపు కుంగిపోయింది. ఎందుకంటే ఇదంతా కూడా నాలాలో కూలిపోవడంతో ఆ ప్లేస్ అంతా ఖాళీగా కావడం, మరోవైపు అదంతా కోతకు గురవడం, ఆ మురికాల నీళ్లతోటి కోతకు గురవడంతో ఇప్పుడు ఈ పక్కనే సేఫ్ గా ఉన్నాం అనుకున్న ఆ వైట్ ఫీల్డ్ అపార్ట్మెంట్ వాసులు కూడా ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారు. అది కొంచెం ఆ బేస్మెంట్ ఏదైతే కింద పునాదులు ఉంటాయో ఆ పునాదుల దగ్గర కొంత కదిలినట్టుగా మనకు కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఇప్పుడు ఈ కూలిన 7 అంతస్తుల బిల్డింగ్ కి సంబంధించిన ఓనర్లు కానీ బిల్డర్స్ కానీ ఎవరు రాలేదు. వాళ్ళతో ఎలాంటి ఆందోళన ఉందో పక్కకు పెడితే కనుక వైట్ ఫీల్డ్ లో నివాసం ఉంటున్న ఈ 100 కుటుంబాలు మాత్రం తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వాళ్ళు ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఒకవేళ వరద కనుక వస్తే ఈ వైట్ ఫీల్డ్ అపార్ట్మెంట్ కూడా కూలిపోయే ప్రమాదం ఉందనే ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అయితే మనం ఇక్కడ ముఖ్యంగా చూడాల్సిన అంశం ఏంటంటే అధికారులు కళ్ళకు గంటలు కట్టుకొని పర్మిషన్స్ ఇస్తారా, లేదంటే కేవలం డబ్బుల మత్తుల ఈ యొక్క పర్మిషన్స్ ఇస్తారా అనేది మాత్రం మనకు తెలవాల్సి ఉంది. ఎందుకంటే 7 అంతస్తుల బిల్డింగ్ కడుతుంటే ఇటు హైడ్రా అధికారులు కానీ, జిహెచ్ఎంసీ అధికారులు కానీ, స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు కానీ ఎవరు కూడా చర్యలు చేపట్టకపోవడమే ఈ రోజు ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైంది. ఒకవేళ పొరపాటున ఇందులో కనుక 7 అంతస్తుల బిల్డింగ్ అంటే కనీసం ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక 5 కుటుంబాలు వేసుకున్నా దాదాపు ఎన్ని కుటుంబాలు నివాసం ఉండేవి, ఒకవేళ కుటుంబాలు కనుక అందులో నివాసం ఉండి ప్రమాదం జరిగితే ఎన్ని ప్రాణాలు పోయాయో మనం ఒక్కసారి
ఊహిస్తేనే ఒళ్ళు చల్దరిస్తుంది నవీన్. సో ఇలాంటి ఘటనలు అంటే ఇంకా హైదరాబాద్ లో ఒకవేళ వరదలు ఇంకా వాస్తవంగా వర్షాకాలం స్టార్ట్ అయ్యి పెద్ద ఎత్తున వరదలు రావట్లేదు, కానీ వరదలు వస్తే ఇలాంటి భవనాలు ఇంత ఎత్తిపూలుతాయో, ఎన్ని నాళాల పైన అక్రమంగా కట్టారో వాటన్నిటిని కూడా చూడాల్సిన అవసరం ఉంది నవీన్. ప్రేమ్ చెప్పండి, అందులో 2 మృతి చెందినట్టు ఆ శిథిలాల కింద ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? సో ప్రస్తుతానికైతే అక్కడ ఒకరిద్దరు గాయపడ్డట్టు మాత్రమే తెలుస్తుంది. అయితే ఎవరు దీనికి సంబంధించిన ఇంకా అఫీషియల్ సమాచారం ఏం రాలేదు. అయితే పక్కనే ఉన్న హాస్టల్లో ఉన్న పిల్లలు మాత్రం భయంతో పరుగులు పెట్టినట్లుగా మనకు స్థానికులు చెప్తున్నారు. అయితే పక్కన ఉన్న గ్రీన్ ఫీల్డ్ ఏదైతే వైట్ ఫీల్డ్ బిల్డింగ్ ఉందో దానికి సంబంధించిన వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే పోలీసుల నుంచి రావాల్సి ఉంది. వాటిని ఎలాంటి వాటిని నిర్ధారించలేనవి. ప్రేమ్, ఎంత అధికారులు పర్మిషన్ ఇచ్చినా బిల్డర్ ఆ కన్స్ట్రక్షన్ చేసే విధానంలో ఆ బిల్డర్ నిర్లక్ష్యం ఉందంటారా? 100% కనిపిస్తుంది. ఎందుకంటే 50 గజాల ఒక జాగలో మనం ఊహించవచ్చు. 50 గజాల జాగా అంటే ప్రజలకు అర్థమయ్యేలా మనం చెప్పాలి అంటే ఒక షటర్ ఒక 60 గజాలు 50 గజాలు ఉంటుంది. ఒక షటర్ ప్లేస్ లో నువ్వు 7 అంతస్తుల బిల్డింగ్ కట్టారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత నిర్లక్ష్యం ఉందో, ఎంత డబ్బు ఆశ ఉందో అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నిర్లక్ష్యానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి ఏంటి అనేది మాకు మరికొన్ని గంటల్లో తెలిసే అవకాశం ఉంది. ఇంకా శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా? రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుంది? అక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు ఈ బిల్డింగ్ శిథిల కూలిపోవడం ఘటన వెనుక? శిథిలాల కింద ఎవరో ఉన్నట్లుగా మనకు సమాచారం లేదు, కానీ ప్రస్తుతం వైట్ ఫీల్డ్ లో ఉన్న అపార్ట్మెంట్ వాసులు మాత్రం తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇది కూడా కొంత ఒరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ పక్కనున్న ఈ శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ కూలిపోవడంతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్ కూడా కొంత కుంగినట్టుగా కనిపిస్తుంది. సో అందులో ఉండే 100 కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ వర్షం వచ్చినా, ఒకవేళ వరద నీళ్ళు వచ్చినా కానీ ఈ యొక్క బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం కనిపిస్తుంది. సో వాళ్ళందరూ పక్కకి అంటే వేరే ఇతర స్థానాలకు చేంజ్ కావాలా లేదంటే ఏంటి అనే ఒక డైలమాలో పడ్డ పరిస్థితి కనిపిస్తుంది రవి. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్. అడ్మిట్ చేసి వచ్చేవాళ్ళు. అలాగే దీని పక్క బిల్డింగ్ కూడా సేమ్ సిమిలర్గా అలాగే ఉంది. ఆ బిల్డింగ్ కూడా అది ఎప్పుడో ఉందో తెలియలేదండి. వీళ్ళు కట్టేటప్పుడు చాలాసార్లు మేము ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చాం, చెప్పాం, కానీ ఎవరు దాన్ని సీరియస్ తీసుకోలేదు. వీళ్ళు ఒకసారి కాంపౌండ్ వాళ్ళు కూడా మాది బ్రేక్ అయింది వాళ్ళ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు. సో వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు, కానీ ఫైనల్గా ఇప్పుడు ఇవాళ జరిగింది. కింద ఏదో నాలా డ్రైనేజ్ నాలా ఉందని చెప్పి అంటున్నారు, దాంతో ఈ బిల్డింగ్ కూలిపోయింది అన్నారు. ఐడియా లేదండి, నాలా ఉందో ఏమో తెలియదు మాకు. ఎక్కడ నాలా ఇక్కడ వైపు ఐడియా లేదండి, అటువైపు ఏం జరుగుతుందో తెలియదు మాకు. మాదైతే ఆల్మోస్ట్ ఒక 30 feet గ్రౌండ్ ఉంది మాకు ఇక్కడంతా. పిల్లలు క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఈవినింగ్ అంతా మా ఊరు ఇక్కడ. సో లక్కీగా ఇది ఆఫ్టర్నూన్ టైం ఎవరు లేరు అక్కడ. ఈవినింగ్ అట్లా ఇంటే కూడా ఇంకా డ్యామేజ్ ఎక్కువ ఉండేది. ఈ బ్లాక్లో 25 ఫ్లాట్స్ అండి. నాకు తెలిసి మొత్తం 5 ఫ్లాట్స్ అక్కడ 10 ఫ్లాట్స్ మామూలుగా ఇంజూరీ అయ్యొచ్చు, డ్యామేజ్ అయ్యొచ్చు. ఇంకా స్లాబ్ కూడా, ఆ బిల్డింగ్ స్లాబ్ కూడా పైన వేలాడుతుంది పైన, అది కూడా రిస్కే ఉంది. మళ్ళీ ఎవరైనా వీళ్ళు ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఏమైనా తీస్తారేమో చూడాలి. లెఫ్ట్ తీసుకోరా